అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. నిజమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఎవరిని చెప్తూని కొట్టాలి, ఎవరిని చెప్తూని కొట్టాలని నేను అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అధికారంలో ఉన్నవాళ్ళు, పదవులలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. దీనికి అంతా కారణం ఏంటి అంటే, అయ్యో మనం ఏం చేసే పరిస్థితి లేదు, 420 హామీలు ఇచ్చినాము, ఇంకొక 5 నెలలో 6 నెలలో సంవత్సరం పోతే ప్రజలు తిరుగుబాటు చేసేటట్టున్నారు, మన పరిస్థితి ఏందని భయపడి మనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాటల దాడి చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, సిడిపిని తీసేసి ఎస్డిఎఫ్ అని పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తల ద్వారా పని చేయించుకోవాలని. అంత మాత్రాన భయపడిపోయేది లేదు. అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇబ్బంది ఏమి లేదు. కానీ మీ అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. రాబోయే రోజులు భారత రాష్ట్ర సమితివి, రాబోయే రోజులలో వచ్చే ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితిదే. ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు. నేను సోదరులు పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క నాయకునికి, ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను.